జై శ్రీరామ్ మిత్రులారా, నేను ఇంతకుముందు కొన్ని వీడియోలు చేశాను. అవి ఏంటంటే మనము హిందువులము తిరుపతి షిరిడీకి పోవడం తగ్గించుకొని స్థానికంగా ఉన్న దేవాలయాలకు వెళ్ళి ఖర్చులు తగ్గించుకొని ఆ డబ్బుతో సామాజిక సేవ చేయాలి, చుట్టుపక్కల వారికి సహాయం చేయాలి. ఏ విధమైన ప్రభుత్వ సహాయం పొందని కొందరికి ఉన్నారు కదా, హిందువులలో అగ్రకులం వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు ప్రభుత్వ సహాయం ఎప్పటికీ రాదు. వాళ్ళలో చాలా మంది బీద వాళ్ళు ఉన్నారు. వారికి మనం సహాయం చేయాలంటే ఈ డబ్బులు మిగిల్చుకొని మనం వారికి చేదోడు వాదోడుగా ఉండాలి. అప్పుడే మనకు ఐకమత్యం అనేది వస్తుంది. అంతేగాని మనం తిరుపతికి పోయి షిరిడీకి పోయి పరిగెత్తుకుంటూ పోయి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి కష్టాలు పడి ఇవన్నీ దీనివల్ల ఏమంటే ఏమీ లాభం లేదు. మన పనులన్నీ కూడా ఆగిపోతాయి. అక్కడ ప్రయాణం చాలా చాలా రిస్క్తో కూడుకున్నది చాలా. అందుకని మీరంతా కూడా ఏం చేస్తారంటే, చాలా మందికి ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా, ఇంతకుముందు 4 వీడియోలు చేశాను. బాబు మీరు షిరిడీకి తిరుపతికి వెళ్ళడం మానుకోవాలి అని. అక్కడ ఏంది 60,000 అనుకుంటే 70,000, 80,000, 90,000 ఇట్లా చాలా చాలా ఎక్కువ మంది పెరిగిపోతున్నారు. అందుకని అక్కడ రష్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ విపరీతంగా వర్షం వచ్చిందనుకోండి, అక్కడ ఇంకా కష్టాలు ఎక్కువ మొదలవుతాయి. మళ్ళీ కొంతమంది కింది దారిన పోతుంటే అది చిరుతపులి వస్తుందని అక్కడ కూడా భయపడుతున్నారు. కాబట్టి మీరు ఆలోచన చేయండి, తిరుపతికి షిరిడీకి పోవడము ఎంతవరకు సమంజసము. ముందుగా తిరుపతికి వెళ్లే భక్తుల గురించి నేను చెప్పదలుచుకున్నాను. తిరుపతికి వెళ్లే భక్తులు ఏంటి, వాళ్ళు ముందే ఎంత డబ్బులన్నీ సంపాదించి పెట్టుకుంటారు, ఇక్కడ పనులన్నీ వదిలేస్తారనమాట. ఎవరన్నా సాయం అడిగినారనుకోండి, మాకు వీలు కాదండి, మాకు టైం లేదండి అని చెప్తారు. కానీ అదే తిరుపతికి షిరిడీకి అంత పోతుంటారు కదా, వాళ్ళు ఎన్ని రోజులో అక్కడంతా కూడా సమయం అంతా వృధా చేస్తుంటారు. ఇక్కడ పోనీకి ఒక రోజు, రానికి ఒక రోజు, అక్కడ ఉండడానికి ఒక రోజు, ఎన్ని కష్టాలో క్యూ లైన్లో, మరి అక్కడ డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్నా కూడా చాలా ఆలస్యం అవుతుంది అన్నమాట. ఇలా చేస్తుంటారు అనమాట. తిరుపతికి పోయే భక్తులు ఎవరికైనా సాయం చేశారంటే ఎక్కడ రికార్డు ఉండదు. మీకు తెలుసు కదా, 2016లో నోట్లు 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు రద్దు చేస్తే వీళ్ళు ఏం చేశారంటే డిసెంబర్ 30 వరకు వాళ్ళ దగ్గరే పెట్టుకొని డిసెంబర్ 31 తర్వాత అంటే జనవరిలో కానీ ఇక్కడంతా 2017లో ఆ హుండీలో, తిరుపతి హుండీలో వేయడం మొదలు పెట్టారు. తీరా చూస్తే అది దాదాపు 50 కోట్ల రూపాయలు అయింది. 50 కోట్ల రూపాయల విలువైన నోట్లన్నిటను దాంట్లో హుండీలో వేశారనమాట. అంటే దగ్గర ఉన్న వాళ్ళకి ఎవరికి ఇవ్వాల్సిన బుద్ధి వాళ్ళకు లేదు, సాయం చేయాలనే మనస్తత్వం లేదు. మరి ఎందుకు మనం ఎన్నో ఆ 50 కోట్ల రూపాయలతో ఎన్ని పాఠశాల భవనాలు కానీ, ఇక్కడ రోడ్లు కానీ, లేకపోతే ఆరోగ్యానికి సహాయం చేయడం కానీ ఏదైనా చేయొచ్చు మనం. కానీ ఏంది వీళ్ళ బుద్ధి ఎటువంటిదో మీరు ఆలోచన చేయండి. నేను ఇంతకుముందు వీడియోలు కూడా అదే చెప్పాను. వీళ్ళ బుద్ధి చాలా చాలా కఠినంగా ఉంటుంది. ఇక్కడ ఎవరికి సహాయం చేయరు. అక్కడేదో మనము విగ్రహ దర్శనం కోసము తోసుకొని పోవడము, అందరికన్నా ముందు వెళ్ళాలి, అందరికన్నా ముందు రావాలి అని. తర్వాత వచ్చేటప్పుడు పోయేటప్పుడు కూడా డ్రైవర్ను చాలా విసిగిస్తారు. త్వరగా పోదామని కారులో పోయింటే. రైల్లో రిజర్వేషన్ వీళ్ళకి ముందే తెలుసు కదా, ముందే చేసుకుంటారని. ముందే చేసుకుంటే మిగతా ఎవరైనా పరీక్షలకు పోయే వాళ్ళకి కానీ, అవసరానికి పోయే వాళ్ళకి కానీ వాళ్ళకు రైల్లో టికెట్ దొరకదు. అంటే వీళ్ళు ముందే గుంపులు పోతుంటారు కదా, 100, 200, 100, 200 ఒక్కొక్క చోటు నుంచి. ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది, మిగతా వాళ్ళంతా పాపం ఆశపడుతుంటారు. ఎవరైనా రద్దు చేసుకుంటే మనకు రైలు టికెట్ దొరుకుతుందని. బస్సులు కూడా అంతే, వీళ్ళు ఎక్కడ చూసినా కూడా రష్ అనమాట. ఏదైనా క్రమశిక్షణ ఉంటుందా అంటే వీళ్ళు క్రమశిక్షణే ఉండదు. వీళ్ళు ఎప్పుడైనా బస్సు దిగడంలో కానీ, బస్సు ఎక్కడంలో కానీ, అక్కడ క్యూ లైన్లో కానీ ఎక్కడ చూసినా కూడా తోసుకొనే పోతుంటారు అనమాట. అంటే వీళ్ళకు ఎంత చదువుకున్నా కూడా చూడండి, వీళ్ళు చదువుకున్న వాళ్ళే ఉంటారు, కానీ వీళ్ళకు జ్ఞానం మాత్రం ఉండదు. తిరుపతి దేవస్థానానికి డబ్బులు లేనట్లు చాలా మంది ప్రతిరోజు కూడా హుండీలో 3 కోట్లు 4 కోట్లు వేస్తుంటారు అన్నమాట భక్తులందరూ కలిసి. తర్వాత కొంతమంది ఏంది నిలువు దోపిడీ అని బంగారు ఆభరణాలు, ఇంకా కొంతమంది ఏంది వజ్ర కిరీటము, ఇంకా కొంతమందికి చిన్న బంగారు కిరీటము, ఇట్లా అనమాట. అక్కడ ఉండేదానినే ఖర్చు పెట్టడానికి వాళ్ళకు సమయం దొరకడం లేదు. వీళ్ళు పోయి ఇంకా ఎక్కువ అంటే ఇక్కడ దగ్గరున్న వాళ్లకు సాయం చేసే బుద్ధి మాకు లేదు అని చెప్తున్నారు వాళ్ళు. మీరు ఆలోచన చేయండి, ఎవడన్నా కూడా ఇక్కడ పోయి తిరుపతికి పోయి ఎవరైనా బంగారు కిరీటం కానీ, లేకుంటే బంగారు నగలు కానీ అక్కడ హుండీలో వేశారంటే అక్కడ 20,000 కోట్ల నగదు ఉంది. తర్వాత 5,000 కోట్ల రూపాయల విలువైన బంగారు ఉంది. రకరకాల పూలకు కానీ, అన్నదానానికి కానీ అందరు అన్నదాతలందరూ కూడా
వాళ్ళంతా డొనేషన్ చేశారు. ఇంకా మనం ఏం చేయాలి? మనం ఏం చేయాల్సిన పని లేదు. అయినా కూడా ఏంది, ఇక్కడ డబ్బులు ఎక్కువైనాయి, ఇక్కడ ఎవరికి నేను సాయం చేయను. చెప్పాను కదా, ఆ డిమానిటైజేషన్ పీరియడ్లో అంటే నోట్ల రద్దు సమయంలో 2016లో మిగతా నోట్లన్నీ ఇక్కడ ఎవరికి ఇవ్వకుండా అక్కడ వేశారు. తర్వాత మీకు గాలి జనార్దన్ రెడ్డి తెలుసు కదా, 40 కోట్ల రూపాయలతో కిరీటం చేయించాడు కదా. ఆయన ఒక ట్రస్ట్ పెట్టి బీద విద్యార్థులకు ఏమైనా సాయం చేశాడా? పోనీ ఆరోగ్యం కొరకు ఏమైనా ఖర్చు పెట్టాడా? ఏమీ లేదనమాట. వీళ్ళ ఎంతటి మీ మనస్తత్వం అర్థం చేసుకోండి. మీరు నేను చెప్పినానని కాదు, మీ చుట్టూ కూడా ఇటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవ్వరికీ సాయం చేయరు. పోతారు తిరుపతికి పోయి నేను అక్కడ పోయి 1 కోటి రూపాయలు వేసాను, లేకపోతే 1,00,000 రూపాయలు వేసానని చెప్పుకోవడమే కానీ కనీసం మనకు బుద్ధి ఉందా? ఇక్కడ దగ్గరున్న వాళ్ళకి మనం ఎందుకు సాయం చేయడం లేదు? ఎంతో మంది కష్టపడుతున్నారు కదా, వాళ్ళకి ఏమైనా కొద్దిగా సాయం చేస్తాము అనుకుని లేదు. మళ్ళీ ఏంది, ఇక్కడ పోతూ కొంతమంది చనిపోతారు, వస్తూ కొంతమంది చనిపోతారు. అంటే పాపం అనేది వెంటబడుతుంది. వీళ్ళు నడిచి అక్కడికి తిరుమలకు పోయినంత మాత్రాన పాపం పరిహారం కాదు, అక్కడ హుండీలో డబ్బులు వేసినంత మాత్రాన పాప పరిహారం కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. షిర్డీకి పోయే భక్తులది చాలా విచిత్రంగా ఉంటుంది. అసలు అక్కడ షిర్డీలో సమాధి ఉన్నది, ఆయన పేరు పీర్ సాహెబు. వాళ్ళేంది సాయిబాబా అని పెట్టారు. హిందూ దేవుడు కానే కాదు, హిందూ మతం ఏమి ఆయన ఆచరించలేదు. ఏదో ఏమని చెప్పాడు, అల్లా మాలిక్ అన్నాడు. అల్లా అనే వాళ్ళు అంటారా? సబ్కా మాలిక్ అంటారు. ఇవన్నీ ఏంటది? వీళ్ళు ఏంటంటే కన్నా నాటకాలు అన్నమాట ఎక్కువగా. ఈ షిర్డీ భక్తులు వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మీరు. ఎందుకంటే కన్నా షిర్డీకి పోయే భక్తులు చాలా మంది చనిపోతున్నారు. వచ్చేటప్పుడు చనిపోతున్నారు, పోయేటప్పుడు కూడా చనిపోతున్నారు. అది గుర్తుపెట్టుకోండి మీరు. పొరపాటున వాళ్ళతో ఏదైనా వ్యవహారం చేసేటప్పుడు కొద్దిగా దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే వాళ్ళన్ని కట్టుకథలు చెప్తారు. కట్టుకథలు నేను కూడా విన్నాను, టీవీలో కూడా చెప్పారు. టీవీ నైన్ వాడు మీకు తెలుసు కదా, గోడ దుంకి పారిపోయినాడు రవిప్రకాష్. ఆయనే సాయిబాబా భక్తిని చాలా ప్రోత్సహించాడు. ఇంత చిన్న విగ్రహాన్ని వాళ్ళు చూపిస్తారనమాట. దీంట్లో నుంచి రోజు 1 కేజీ బూడిద వస్తుందండి, అదే విభూది వస్తుందండి అని చెప్తాడు అనమాట. అట్లా సాధ్యమేనా? ఇంత చిన్న విగ్రహంలో రోజు కేజీ వస్తుందంట. అంటే వాళ్ళు చెప్పే కథలన్నీ ఇంట. ఇంకొక ఆయన ఏమంటాడు, సాయిబాబా మండుతున్న దాంట్లో నుంచి ఇది తీశాడు, హండాలో అది దాంట్లో నుంచి ఇట్లా వేడి దాంట్లో నుంచి చేయి పెట్టాడు. ఇవన్నీ ఏంటి? కట్టుకథలు అనమాట. ఈ కట్టుకథలన్నీ నమ్మాలని ఎవరు నమ్ముతారు అంటే అటువంటి వాళ్ళే నమ్ముతారు, నమ్మి మోసపోతారు. మీరు చూడండి, షిర్డీ సాయిబాబా భక్తులు రోజు కొన్ని అబద్ధాలు చెప్పండి, వాళ్ళు మానుకోరు. వాళ్ళ బుద్ధి అటువంటిది. మరి వాళ్ళు మోసపుచ్చి వాళ్ళ భక్తులుగా చేసుకొని వాళ్ళందరూ కొంతమందిని ఈ సంవత్సరం 10 మంది అనుకోండి, వచ్చే సంవత్సరం ఏం చేస్తారు, 15 మంది ఉండేటట్టు చూసుకుంటారు భక్తులను. డబ్బులన్నీ ముందే వసూలు చేసుకుంటారు, రిజర్వేషన్ చేసుకుంటారు, పోతుంటారు అనమాట. ఇట్లా చేస్తుంటారు అనమాట. ఇది కాలినడకన పోతున్నాం అంటారు కానీ కాలినడకన పోయేది లేదు. నేను కూడా చూశాను మహారాష్ట్రలో. వాళ్ళు కాలినడకన ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు పోతూనే మళ్ళీ బండి ఎక్కేసి దూరం 50 కిలోమీటర్లు ఎంత దూరం పోయి మళ్ళీ అక్కడ విడిది ఏర్పాటు చేసుకుంటారు. కొద్దిగా మీరు అబ్జర్వ్ చేయండి ఈ సాయిబాబా భక్తులను. చాలాగా వాళ్ళ మనస్తత్వము మోసపూరితంగానే ఉంటుంది. మరి అది విగ్రహమే అది మోసము. ఆయన హిందూ దేవుడు కానే కాదు, హిందూతో ఏమీ ఆచరించలేదు. ఆయన ఎట్లా పట్టుకొని ఉంటాడు పంచెను మీరు కూడా చూడండి. వీళ్ళేదో వజ్ర కిరీటము, బంగారు కిరీటము, పాలరాతి విగ్రహము ఇవన్నీ చేస్తారు కదా, కానే కాదు. ఇది హిందూ దేవులు కాదు. మన వాళ్ళు చెప్పినది ఏంటంటే, మహాపురుషులంతా కూడా ఈ మధ్యన హిందూ గురువులంతా చెప్పింది ఏంటంటే, విగ్రహాన్ని తీసేయండి, వద్దు మన దేవాలయాల్లో ఆ విగ్రహం ఉండకూడదు అని. మరి మీరు కూడా ఆలోచన చేయండి. ఈ భక్తులను మాత్రము కొద్దిగా దూరంగా ఉంచితే మంచిది. తిరుమల షిర్డీకి పోయే భక్తులు ఇంటి నుంచి నీళ్లు తీసుకెళ్లరు. ఒక 5 లీటర్లు పట్టే క్యాన్ కొనుక్కొని దారిలో ఎక్కడ కూడా మనం ప్లాస్టిక్ సీసాలు కొనకూడదని అనుకోరు అనమాట. ఎన్నంటే అన్ని ప్లాస్టిక్ సీసాలు కొనేది, రైల్లో కిటికీ నుంచి విసిరేసేది, కారులో నుంచి విసిరేసేది. ఈ మధ్య తెలుసుగా 2022లో తిరుమల దేవస్థానం వాళ్ళు ప్లాస్టిక్ ను నిషేధించారు. ముందేమనుకున్నారు, సంక్రాంతి నుంచి అన్నారు 22లో. మళ్ళీ 22లోనే మళ్ళీ జూన్ 1వ తారీఖు నుంచి అన్నారు. ఇవన్నీ అసలు అయ్యే పనేనా? ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎంత భక్తులకు ఎంత చెప్పినా కూడా వాళ్ళ కార్లలో కానీ వాళ్ళ బస్సులో పోయేటప్పుడు కానీ ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ విపరీతం. డాక్టర్ శ్రీదేవి హెల్త్ ఆఫీసర్ టీటీడీ, సరే చూద్దాము ఈ బస్సులన్నిటిని తనిఖీ చేద్దాం వచ్చినప్పుడు అని చూస్తే 4 రోజుల్లో 2 టన్నులు, క్వింటాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి, ప్లాస్టికే 2 టన్నులు. అది ఎక్కడ పోవాలో మీరు ఆలోచన చేయండి. అంటే అంత భక్తి ఉంది అనమాట వీళ్లకు.
ఇంకా షిర్డీకి పోయే వాళ్ళు అదే విధంగా చేస్తున్నారు. అంటే ఎక్కడ పోయినా సరే ప్లాస్టిక్ సీసాలు అంటే ఇంటి నుంచి కనీసం స్టీల్ది డబ్బాలు ఏదైనా కొనుక్కొని దాంట్లో నీళ్లు పోసుకొని పోదాం అనేది లేదు. ఏదైనా వెంటనే తీసుకోవడం ప్లాస్టిక్ సీసాలు, ప్లాస్టిక్ బ్యాగులు, కప్పులు, గ్లాసులు అన్ని ప్లాస్టిక్ అన్నమాట. ఆమె శ్రీదేవిని అడగండి కావాలంటే భక్తులు ఏమైనా వాళ్ళకి నిజంగా భక్తి ఉందా, ప్లాస్టిక్ వద్దని చెప్పినా కూడా తీసుకెళ్లడం. మన వాళ్ళు షిర్డీకి పోయినా అంతే, శబరిమల పోయినా అంతే, ఎక్కడ పోయినా అంతే. ప్లాస్టిక్ నిషేధం అని తెలుసు, కానీ అది నేను మాత్రం పాటించను అట్లా అన్నమాట. వీళ్ళు మళ్ళీ మూర్ఖులు అనాలా, తెలివి తక్కువ వాళ్ళనాలా, అతి తెలివి గల వాళ్ళనాలా? వాళ్ళు నా అంచనా ప్రకారము ఈ తిరుపతికి పోయే భక్తులు ప్రతి సంవత్సరము 10,000 కోట్ల రూపాయల ఖర్చు పెడుతున్నారనమాట. అక్కడ వేసే హుండీలకు కానీ, హుండీలో వేసే డబ్బులు కానీ, లేకుంటే ఇక్కడ ప్రయాణం ఖర్చులు కానీ, వాళ్ళు ఇక్కడ చేసే పని మానుకొని పోతున్నారు కదా, వాటి విలువ ఇదంతా జమ చేస్తే సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు. మీరు ఆలోచన చేయండి, ఈ 10,000 కోట్లతో మనం ఎంతో మందికి సాయం చేయొచ్చు. ఎవరికైనా ఆపద జరిగిందనుకోండి వాళ్ళకు సాయం చేయొచ్చు. ఎవరిదైనా చిన్న వాహనం పోయిందనుకోండి, సెల్ ఫోన్ కానీ ఏం భయపడొద్దులే అని మనం ఒక 1,000-2,000 రూపాయలు ఇవ్వచ్చు. ఇట్లా ఎంతో మందికి సాయం చేయడానికి మన దగ్గర డబ్బులు ఉంటాయి అప్పుడు. కానీ వృధాగా ఇక్కడ పోయి తిరుపతికి మాటికి తిరుపతికి పోయి ఇంట్లో వాళ్లకు బాధ్యతలు ఏమీ నెరవేర్చకుండా ఊరికి తిరిగేసి వస్తామంటే కాదు. నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, ఒక రిటైర్డ్ అధికారి, బ్యాంక్ అధికారి, ఆయన ఇట్లనే తిరుగుతూ ఉన్నాడు అనమాట. హోటళ్లకు తిరగడము, ఇట్లా టూరిస్టుల ప్లేస్లకు తిరగడము ఇదే. మరి ఏంటంటే 3 కూతుర్లకు కూడా పెళ్లి చేయలేదు. మరి ఆయనకు మనం ఏదైనా చెప్పామనుకోండి ఇంకా అదే పనిగా మనల్ని తిడతాడనమాట. 30 సంవత్సరాలు ఉన్న పెద్ద కూతురుకు చేయలేదంటే ఇంకా చిన్న కూతురుకి ఎప్పుడు చేస్తాడు? అంటే 30 సంవత్సరాలు దాటిపోయిన అమ్మాయికి పెళ్లి చేయాల్సిన అవసరం ఉంది కదా. దానికి ఏమన్నా అంటే ఎట్లా ఉన్నా అంటే నేను హ్యాపీగా ఉన్నానండి, అక్కడ పోయినాను, ఇక్కడ పోయినాను, ఇట్లా తిరిగినాను, అట్లా తిరిగినాను అని చెప్తాడు. మరి బాధ్యతలు నెరవేర్చకుండా ఇట్లా షిర్డీకి, తిరుపతికి, ఇంకొక దేవాలయానికి అందుకు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మనం అదే అనుకుంటాం. చాలా మందికి మనం ఉచిత సలహా ఇస్తున్నామని వాళ్ళు అంటారు. వాళ్ళ దగ్గరికి ఏదన్నా పొరపాటునగిన మనము ఇది మంచిది కాదు అని చెప్పామనుకో మన మీద పడి బరిగేస్తారు. అందుకనే ఒకసారి వాళ్ళకి ఏ విధమైన సలహాలు ఇవ్వాలన్నా భయం వేస్తుంది అనమాట. మాకు చెప్తావు కదా, మరి ఇతర మతస్థుల గురించి ఎందుకు చెప్పవు అని అది కూడా అంటారు అనమాట. ఇప్పుడు ఎవరింటైనా దొంగతనం ఇది ఎంత జరిగినప్పుడు మనం కొద్దిగా సాయం చేయాల్సి వస్తుంది. ఆపద వరదలు వచ్చినప్పుడు అంటే డబ్బులు కానీ లేకపోతే ఆహారం కానీ చాలా మంది నేను చూశాను, అలంపురంలో ఒకప్పుడు వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ నుంచి పాత దుస్తులు తీసుకుపోయి అక్కడ ఇవ్వనీకి పోతే అక్కడ ఉండే వాళ్ళు ఎవరు కూడా వరద బాధితులు తీసుకోలేదు. మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకొస్తుంటే కష్టం అవుతుందని చెప్పి దారిలోనే వదిలేశారు. ఇంకొక ఆయన కుళ్ళిన పులిహోర పెట్టాడు అనమాట. ఇట్లా ఉంటుంది. అంటే మనము నిజాయితీగా ఉండం అనమాట ఎక్కడ కూడా. ఇది దయచేసి ఖర్చులు మిగిలించుకోండి. ఇట్లా తిరుపతి, షిర్డీలకు మాటికి వెళ్ళడం మానుకోండి. ఇదే నా విన్నపం. నా అనుభవం ద్వారా, నా ఉద్దేశం ప్రకారం చెప్పేది, భక్తులు అంటే ఎవరు అంటే సాటి మనిషికి సహాయం చేయగలిగేవారు. అంటే వారు తనకున్న దాంట్లో ఏదైనా సహాయం అనమాట, మాట సహాయం కానీ, డబ్బు సహాయం కానీ, ఏదైనా పని చేసి సహాయం చేయడం కానీ, ఇద్దరి మధ్య రాజీ కుదిర్చడం కానీ, అదొకటేనమాట. అలా కాదనుకోండి, మీకు మనుషులతో అంటే భయం అనిపిస్తే తర్వాత వీధి కుక్కలు ఉన్నాయి కదా, వాటికి కొద్దిగా ఆహారం పెట్టేస్తే అవి శాంతంగా ఉంటాయి. అవి ఎక్కువ కోపం రావు, దానిలకు ఆకలితో ఉంటాయి కాబట్టి ఏదైనా అంటేనే దానిలో కోపం వచ్చేస్తుంది. ఎప్పుడు ఆహారం పెట్టిన వాళ్ళు దాని మీద రాయేస్తే కానీ దానికి ఇంకా కోపం వచ్చేస్తుంది. ఎవరైనా సరే, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా మనము కొద్దిగా ఆహారం పెడితే చాలు, అవి చాలా సంతోషంగా తోక ఉంచుతూ ఉంటాయి. అవి తోక ఉంచుతూ మన దగ్గర వచ్చినప్పుడు మనం భయపడాల్సిన పని లేదు. అలాగే పక్షులకు కూడా, చాలా పక్షులకు ఇప్పుడు మనకు చుట్టుపక్కల ఎన్నో పక్షులు ఉన్నాయి, వాటికి ఆహారం దొరకడం లేదు. కిరాణా సామాన్లన్నీ కూడా ఇప్పుడు ప్యాకెడ్ అయిపోయినాయి. అంతకుముందు చెరిగి చేయటతో షాప్ ముందు పడేస్తే ఏదైనా పావురాలు, పిచ్చుకలు, గువ్వ పిట్టలు ఇవన్నీ తినేటి. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ మనము కొద్దిగా గింజలు ఎక్కడన్నా పెట్టి నీళ్లు కొద్దిగా పెడితే కొద్ది రోజులు బతుకుతాయి. అవి కూడా ప్రశాంతంగా ఉంటాయి. అదే భక్తి అని నేను నమ్ముతాను. చెప్పాను కదా, సాటి మనిషికి సాయం చేయడం ఒకటి, పక్షులకు నీరు గింజలు పెట్టడం ఒకటి, వీధి కుక్కలకు ఏదైనా నీళ్లు ఆహారం పెట్టడం ఒకటి. ఇంకా ఇంతకన్నా భక్తి ఏముంటుంది చెప్పండి? భగవంతుడు దీంతోనే ప్రశాంతంగా మనకు ఆశీర్వాదం ఇస్తాడు అని నేను నమ్ముతున్నాను. మరి మీరేమంటారు మరి?